వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. సర్కార్ నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం సకాలంలో కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు లారీలు రావడం లేదని, హమాలీల కొరత ఉందని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25 రోజుల నుండి ధాన్యం తరలించకపోవడంతో అకాల వర్షాలకు తడిసిపోయాయని వాపోతున్నారు. వనపర్తి ఘనపురం రోడ్డుపై రైతులు బైఠాయించారు. వీరి ధర్నాకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. రాని రాక 10 ఏళ్ళ 3000 కొనుగోలు అవుతుంది. 3000 కొనుగోలు రోజు ఒక బండి 600-700 ఎక్కుతుంది సార్. బండి ఎత్తిన తర్వాత ఎన్ని వేలు నిల్వ ఉంటుంది సార్? 2600 రోజు కాంటలు అవుతుంటే ఉంటాయి కదా సార్. మనకు రోజు బండి ఒక్కటి వస్తుంటే 7వ సరుకు పోతుంది సార్. అది ప్రాబ్లం సార్. మేము ఫోన్లు చేస్తున్నాం. గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము లారీలు వెళ్తున్నాం, గోడౌన్స్ ఉన్నాయి. ఎమ్మెల్యే వచ్చి ఇన్ని డైలాగులు కొట్టిపోయినా నా ఫోన్ నెంబర్ తీసుకుపోతున్నా. ఎవరు ధాన్యం ఎత్తకపోయినా నన్ను అడగండి అన్నాడు కదా. మళ్ళీ పంపలేదా? మేము ఎప్పుడు కూడా ప్రతిసారి మేము దాదాపు 2020 సంవత్సరం నుంచి మేము ప్రతి చోట మేము సెంటర్లు తెరుస్తూ ఉన్నాము. అయితే మా సెంటర్లలో ఎప్పుడు కూడా ఏప్రిల్ 4వ తారీఖు 5వ తారీఖు సెంటర్ ఓపెన్ చేసి మరి ఈ నెల చివరి వరకల్లా, ఏప్రిల్ చివరి వరకల్లా ధాన్యాన్ని సేకరించి మా సెంటర్లు ఈ జిల్లాలనే ఫస్ట్ క్లోజ్ అయ్యేది. ఈసారి ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలేదు. బస్తాలు ఇక్కడ తడిసి ధాన్యం ముద్దయింది. మరి ప్రభుత్వం కానీ మరి ఎమ్మెల్యే గారు మొన్ననే వచ్చి ఈయన నా ఫోన్ నెంబర్ ఇచ్చిపోతున్నా, ధాన్యం ఎవరు కొనకపోయినా నాకు మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి అని చెప్పిండు. మరి వాళ్ళు ఇంత 30,000 బస్తాల ధాన్యం తడిసింది. ఎక్కడున్నారండి ఎమ్మెల్యే గారు? మీరు కలెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ ఉంది? మరి రైతుల ఘోష వినడానికి వస్తే మరి సెక్షన్ 30 ఉంది, మీరు ధర్నాలు చేయొద్దండి, మీరు రాస్తారోకాలు చేయొద్దండి అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా యాక్షన్కి మరి వాళ్ళ వీడియోలు తీయడం కూడా జరుగుతుంది. మరి ప్రజాస్వామ్యమా ఇది? నియంత పాలన ఇది? ప్రజల కోసం, రైతాంగం కోసం అడగడానికి వచ్చిన పార్టీల నోరు మూపించడానికి పోలీసు వ్యవస్థను కూడా పైకి తీసుకురావడం జరుగుతుంది. వెంటనే బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము ఇక్కడ రాస్తారోకా చేస్తున్నాం. ఎవరైనా అధికారులు వచ్చి మరి ఇక్కడ పూర్తి ప్రజలకు ఈ రైతాంగానికి సంబంధించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొంటామంటేనే ఈ రాస్తారోకాను వినియోగింపజేస్తామని తెలియజేస్తున్నాం. బేషరతుగా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మరి రైతుల ధాన్యం మొత్తాన్ని కూడా లారీలను తెప్పించి కాంటాలు అయినా కాకపోయినా తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ఎంబడే ఖరీదు చేయాలని చెప్పి బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.